మౌన పోరాటం మౌన పోరాటం. ఏమైంది మహేంద్ర, కారాపా? ఒకసారి అటు చూడు విశాలాక్షి. ఆ అమ్మాయి అదే జానకిని కాపాడటానికి వచ్చిన అమ్మాయి. ఎన్ని రోజులకి దొరికింది? దీన్ని పట్టుకొని అసలు జానకికి హెల్ప్ చేసిన మనిషి ఎవరో కనుక్కోవాలి. నువ్వు కార్ పార్క్ చెయ్యి. జానకి ఇక్కడుందేంటి? మనం బయలుదేరినప్పుడు ఆఫీసులోనే ఉంది కదా. అదే నాకు అర్థం కావట్లేదు. అది ఆఫీస్ నుంచి ఎప్పుడు బయలుదేరింది? ఎప్పుడు మనకంటే ముందిక్కడికొచ్చింది? ఏదో తేడాగా జరుగుతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. హలో మేడం, ఏంటి మేడం ఫోన్ చేశారు? రంగనాథ్, జానకి ఏం చేస్తుంది? ఆవిడ ఎక్కడెక్కడ ఉన్నారు మేడం, ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందా? ఎంతసేపు అయింది? అరగంట పైన అయ్యింది మేడం. ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా చెప్పిందా? ఆవిడ ప్రోగ్రాం కనుక్కుంటున్నారేంటి మేడం? మనం చేయాల్సింది ఏదైనా ఉందా? ఏం లేదు, ఊరికే అడిగాను. ఆ, ఏదో తేడా జరుగుతుందేంటి? జానకి అరగంట క్రితమే బయలుదేరిపోయిందంట. మనం దారిలో ఆగాం కదా, అక్కడ మనని క్రాస్ చేసేసుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని కలిసిందంటే దానికి హెల్ప్ చేసే మనిషిని కలుస్తుందని అర్థం. కలిసి ఏం చేస్తుంది? నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకుంటుంది. ఖచ్చితంగా ఆ మనిషిని కలుస్తుందంటావా? ఇప్పుడు దీనికి సాయం చేసే మనిషిని డైరెక్ట్గా పట్టుకోవచ్చు. లేదంటే ఈ జానకి అమ్మాయి ఏం మాట్లాడుకుంటున్నారో విని ఆ తర్వాత ఆ అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యో, వచ్చేస్తుంది విశాలాక్షి, మనల్ని చూసేసింది. దీనికి రెండు కాదు, ఒళ్ళంతా కళ్ళు పెట్టినట్టున్నారు డాక్టర్లు. మహేంద్ర, విశాలాక్షి, బయటికి రండి. ఎంతసేపు దాక్కుంటారు? ఎక్కువసేపు దాక్కుంటే మళ్ళీ నాలో దుర్గమ్మ పూనుతుంది. అసలే గుళ్ళో ఉన్నాను. అమ్మో, దుర్గమ్మంట. అమ్మో, దుర్గక్క కరెక్ట్ టైంకి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే మనం దొరికిపోయేవాళ్ళం మావయ్య. అవునమ్మా. బయటికి రండి. జానకి, నువ్వా? నువ్వేంటిక్కడ? ఏముంది, ఆఫీసులో కొత్తగా బాధ్యతలు తీసుకుంది కదా, అవి సరిగ్గా చేయగలనో లేదో అని భయంతో దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చింది కదా జానకి. నేనెందుకు వచ్చానో తెలుసుకోవడానికి మీరు గుళ్ళోకొచ్చారా? అబే చచా,
ఆ, అదేం లేదు మేము నిన్ను చూసి గుళ్ళోకి రావడం ఏంటి హ్మ్? మేమేదో మామూలుగా గుడికొచ్చాం. జస్ట్ క్యాజువల్ విజిట్ అంతే. దేవుణ్ణి భక్తితో దర్శించుకుంటారు, విజిట్ చేయరమ్మా. అయినా క్యాజువల్ విజిట్ అయితే వెళ్ళి ఆ మూలన ఆ విరాట్ పక్కన దాక్కోవడం ఎందుకు? మేమేమి నక్కలేదు, ఆ పక్కనే ఉందో చూద్దామని వెళ్ళామంతే. ఓహో, అది సరే, ఈ అమ్మాయి ఎవరు? హ, చెప్తా రామ్మా, ఇలా రా. తన పేరు అవంతి. తనకి హెల్పింగ్ నేచర్. అందుకే మీరు నన్ను కిడ్నాప్ చేసి దాచినప్పుడు తనే నాకు హెల్ప్ చేసి నన్ను తప్పించింది. ఆహా, ఈ అమ్మాయేనా? మ్మ్. విశాలాక్షి ఈ అమ్మాయి అంట. ఉమ్, ఏ ఇంతకు ముందు తనెవరో మీకు తెలీదా? అబ్బే లేదే, ఇదే ఫస్ట్ టైం చూడ్డం. ఇంతకు ముందు తన గురించి మాకేం తెలీదు. హ్మ్? మీకేం తెలుసో ఏం తెలీదో నాకు బాగా తెలుసు. చూడండి, తను నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. అందుకని తనని కిడ్నాప్ చేయడం లాంటివి చేసి బెదిరించాలని చూడకండి. అలాంటివేమైనా జరిగి తన ఒంటి మీద చిన్న గీత పడినా, ఆఖరికి అవంతికి బాధ కడిగే పని చేసినా నేను మిమ్మల్ని క్షమించును. అదేంటి, ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో మాకు తెలీదు. ఎక్కడో ఏదో జరిగితే దానికి మేమెలా బాధ్యులమవుతాం? తను చాలా మంచి అమ్మాయి, అందరితో చాలా మంచిగా ఉంటుంది. తనకి శత్రువులే లేరు. ఆ, ఇదిగో, ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుందన్న కారణంతో మీరే తనని శత్రువులా చూస్తారని నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, అవంతి ఎక్కడున్నా తనకి ఏ చిన్న అపాయం జరగకూడదు. జరిగిందా, నా చేతి కొరడా కూడా అక్కర్లేదు. వద్దు. ఇదిగో జానకి, అలాంటివేవీ లేవని చెప్తున్నాం కదా. అయినా నిన్ను ఫాలో చేయడం, ఇలాంటి వాళ్ళని కిడ్నాప్ చేయడం తప్ప మాకు వేరే పనేం లేదా? మాకక్కడ చాలా పనులున్నాయి, మేం వెళ్తాం. హ్మ్, ఆగండి, మరి దర్శనం ఆల్రెడీ జరిగిందిగా, మేము ఇంకెళ్తాం. హలో. అక్కర్లేదు. నువ్విలా అనుమానిస్తే ఆ దేవుడి దర్శనం చేసుకునే అవసరం కూడా లేదు. పద అవును. మహేంద్ర, వెళ్దాం. మ్మ్. నమస్కారం. నక్షత్ర, పాలు తీసుకో. నాకిప్పుడు తాగాలని లేదు. కడుపుతో ఉన్నవాళ్ళు సాయంత్రం పూట పాలు తాగితే రాత్రి నిద్ర బాగా పడుతుంది. కడుపులో పెరిగే బేబీకి బలం వస్తుంది. తాగు నక్షత్ర, తాగు. ఆ, నక్షత్ర, ఇది కాదు, ఇది మురారికి, ఇది నీకు. తీసుకో. నక్షత్ర నక్షత్ర, ఆగు ఆగు, ఆ పాలు తాగొద్దు.